ఓ మంచి నీతి కథ చెప్పుకుందాం. భోజమహారాజు ఒకనాడు తన ఆస్థాన పండితులతో మోక్షానికి పోగలిగే వాడెవ్వడు అని ప్రశ్నించాడట. అప్పుడు ఆ సభలో ఉన్న వాళ్ళందరూ మహాక్రతువులు చేస్తే మోక్షానికి పోవచ్చని కొందరు, జ్ఞానం పొందితే పోవచ్చని మరికొందరు, భక్తితో పోవచ్చని కొందరు, సత్సంగంతో పోవచ్చని మరికొందరు, ఇలా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పసాగారు. అదే ఆస్థానంలో ఉన్న మహాకవి కాళిదాసు లేచి నేను పోతే పోవచ్చు అని అన్నాడు. ఆ మాట తక్కిన వారికి కోపం తెప్పించింది. మాకు లేనిదేమిటి, కాళిదాసుకు ఉన్నదేమిటి, అతనొక్కడే మోక్షానికి పోతానంటాడేంటి అని మదనపడ్డారు. ఇతడైనా మోక్షానికి పోయేవాడు అంటూ ఆక్షేపణలు కూడా మొదలయ్యాయి. భోజుడు కాళిదాసు వంక ప్రశ్నార్థకంగా చూశాడు. కాళిదాసు లేచి, మహాప్రభు, నేను అనే అహంకారం పోతే ఎవడైనా సరే మోక్షానికి పోవచ్చు అన్నాను, అంతేగాని నేను పోతానంటూ చెప్పడం నా ఉద్దేశం కాదు అని వివరించాడు. భోజ మహారాజుతో సహా సభాసదులందరూ హర్షధ్వానాలు చేశారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.